ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పరిధిలో ఉన్న టీచర్స్ ఎమ్మెల్సీ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులైన శ్రీ కొమరయ్య గారు, శ్రీ అంజిరెడ్డి గారికి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. ఈ నెల 27వ తారీఖున జరగనున్న ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఈ అభ్యర్థులు రేపు రానున్న రోజుల్లో పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల కానివ్వండి, టీచర్ సమస్యల పట్ల, వారి సమస్యల మీద ప్రశ్నించే గొంతుకగా మరి వారి తరఫున వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ మరి అభ్యర్థుల్ని మన వద్దకు తీసుకురావడం, మరి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా గతంలో ఆదిలాబాద్ పార్లమెంటుతో సహా ఈ పార్లమెంట్ లో ఉన్న 4 ఎమ్మెల్యే సీట్లను గెలిపించిన ఘనత ఆదిలాబాద్ జిల్లా ప్రజలది. మరి మరొకసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని బలపరిచి అమూల్యమైన ఓటు, మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న కొమరయ్య గారికి, గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి గారికి ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఆదిలాబాద్ జిల్లా ప్రజలను కోరుతున్నాను. మరి ఈనాడు ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏ రకంగా హామీలు ఇచ్చింది, ప్రజలను ఏ రకంగా మభ్యపెట్టి 6 గ్యారంటీల పేరు మీద అనేక హామీలు ఇచ్చి బీసీ డిక్లరేషన్ అని చెప్పి, మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ పేరు మీద ప్రజలకి అనేక హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలు అమలు పరచడంలో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఈ 6 గ్యారంటీల్లో ఒక ఉచిత బస్సు, అదేవిధంగా రుణమాఫీ 30% కూడా కాలేదు. మరి రైతులకు, మహిళలకి, ముఖ్యంగా యువకులకు, పట్టభద్రులందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏ రకంగా నిరుద్యోగులను మరి నిరుద్యోగ వృత్తి పేరు మీద మోసం చేసింది, విద్యా వికాసం పేరు మీద, రైతు భరోసా పేరు మీద, యువశక్తి వికాసం పేరు మీద, మరి మహిళలకు మహాలక్ష్మి పేరు మీద ఈ రకమైన హామీలను అమలు చేయని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి పరిపాలనకు తగిన బుద్ధి చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మరి మీ ముందుకు వచ్చిన సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రపంచంలో అగ్రదేశాల సరసన భారతదేశాన్ని నిలబెట్టడానికి మరి అన్ని రంగాల్లో నరేంద్ర మోదీ గారు చేస్తున్న కృషి కానివ్వండి, నరేంద్ర మోదీ గారు చేపడుతున్న విదేశీ విధానం వల్ల ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకురాగలిగిన నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి చదువుకున్న వారు, విద్యావంతులు, ఓటు యొక్క విలువ తెలిసిన ఈ ఎన్నికల్లో మరి మీ అందరూ ఓటర్లు, టీచర్లుగా మరి భావి భారత పౌరుని నిర్మించే మీ అందరికీ తెలుసు మరి ఈనాటి రాజకీయం ఏ రకంగా ఉందో. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత గల పార్టీగా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కొమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను.